ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 4వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయనాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. మనం ముందు వాక్య భాగంలో చదువుకుందాం కదా. యెహోవా గారు మోషే గారికి పొదలు మణుచున్న పొదలు కనిపించి తనకి వెళ్ళమని తన స్వదేశానికి వెళ్ళమని అక్కడ ఇజ్రాయెల్ను కలుసుకొని తన స్వజనాంగాన్ని కలుసుకోమని చెప్తారు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు తన మామయ్యని ఇతరో దగ్గర పర్మిషన్ తీసుకొని తన భార్య కుమారులను తీసుకొని బయలుదేరుతాడు. అక్కడ ఏం చెప్తా అంటే దేవుడు అహరోనుకు చెప్తాడు, నీ తమ్ముడు మోషే వస్తున్నాడు, వెళ్ళి కలుసుకున్నప్పుడు అతను కూడా బయలుదేరి ఇద్దరు వచ్చి దేవుని పర్వతం దగ్గర ఇద్దరు కలుసుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయెల్ పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. తర్వాత దేవుడు ఏం చెప్పాడు, నేను నాలుక మాంద్యం గల వాడిని, నాకు రాదు సరిగ్గా మాట్లాడమన్నప్పుడు నువ్వు ఇవన్నీ కూడా మీ బ్రదర్ అహరోన్కు చెప్పు, అహరోన్ వివరిస్తారని చెప్పారు కదా, నువ్వు సూచక్రియలు చేయని చెప్పారు. అదే ప్రకారంగా వీళ్ళిద్దరూ వెళ్ళేసి ఇజ్రాయెల్ పెద్దలందరినీ పోగు చేసుకొని మరి ఏవైతే దేవుడు మాటలైతే చెప్పాడో ఆ మాటలని అహరోను వాళ్ళందరికీ చెప్పినప్పుడు తర్వాత సూచక్రియలు మోషే చేశారంట. చేసినప్పుడు ఆ జనులందరూ నమ్మారు. మరియు యెహోవా ఇజ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట విని తలంచుకొని నమస్కారం చేసిరి. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఎప్పటి నుంచో మొరపెడుతున్నారు కదా, దేవా ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడిపించని చెప్పి. మరి వాళ్ళు ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషపడి దేవుడు మా మొర విన్నాడని చెప్పి దేవునికి నమస్కారం చేశారంట. 5వ అధ్యాయం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడండి. తర్వాత దేవుడు ఏం చెప్పాడు, ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మీరు 3 దినములు ప్రయాణం చేసేంత దూరం పోయి మేము బలి అర్పించాలి మా దేవుడికని పర్మిషన్ తీసుకోండి అని అన్నారు కదా. ఆ మాట వచ్చి వీళ్ళు అడిగారంట. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయెల్ను పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయెల్ను పోనీనను. అసలు ఎవరు యెహోవా ఎవరు, నాకెవరో తెలియదు, ఆయన ఎవరో చెప్పడం ఏంటి, నేను పంపించడం ఏంటి అని ఫరో రాజు పంపించలేదంట. ఆల్రెడీ మనకి ముందే చెప్పారు కదా యెహోవా దేవుడు, నేను అతని హృదయాన్ని కఠినపరుస్తానని చెప్పి, అందువల్ల ఆ మాటను బట్టి అతను పోనీలేదనమాట. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొను, సెలవైన ఎళ్ళ మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకి బలి అర్పించుదము, లేని ఎళ్ళ ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గంతోనైనా పడునేమో అని ఏం చెప్పారంటే, ఆయన హెబ్రీయుల దేవుడు, ఆయన చెప్పినట్టు మేము వెళ్ళాలి, వెళ్ళి 3 దినములంత దూరం ప్రయాణం చేసేసి మేము దేవునికి బలి అర్పించాలి, లేకపోతే మా దేవుడికి కోపం వస్తుంది, ఆయన తెగులతో కానీ ఖడ్గంతో కానీ మా మీద పడతాడు, మమ్మల్ని చంపేస్తాడు అని అన్నారంట. అందుకు ఐగుప్తు రాజు, మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు, మీ బరువులు మోయటకు పొండను. రాజు ఏమన్నా అంటే, చక్కగా పని చేసుకుంటున్నారు ఇజ్రాయేల్ అందరూ, ఇక్కడ మీరు వచ్చేందుకు వాళ్ళని ఆపుతున్నారు, వెళ్ళి మీరు కూడా పనులు చేయపోండి అని అన్నమాట. మరియు ఫరో, ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించున్నారు, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండున్నట్లు మీరు చేయుచున్నారని వార్తాను. వీళ్ళందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ అందరూ వర్క్ చేస్తున్నారు ఇజ్రాయేల్, మీరు 3 దినములు అంటే ఇంకా పనులన్నీ మానేస్తారు వాళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకోవడానిక అని అన్నారంట. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లా ఆజ్ఞాపించును, ఇటుకలు చేయుటకు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను, ఆయనను వారు ఇదివరకు చేసిన ఇటుకల వల్లనే వారి మీద మోపవలను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు, వారు సోములు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలు వారు లక్ష్య పెట్టకూడదు. కాబట్టి ప్రజలు కార్య నియామకులను వారి నాయకులు పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరికినో అక్కడే మీరు సంపాదించుకోండి, అయితే మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయకూడదని ఫరో సెలవిచ్చినండి. ఇంకా ఏం చేశారంటే ఫరో రాజుకి ఇంకా కోపం వచ్చేసిందంట. వీళ్ళు చాలా హ్యాపీగా వీళ్ళు బలు అర్పిస్తున్నాము అని అన్నారంటే వీళ్ళకి ఇంకా లీజర్గా ఉన్నారు, వీళ్ళు ఇంకా అంటే బాగా కష్టపడుతున్నా కూడా ఇంకా వాళ్ళు లీజర్ ఉంది వాళ్ళకి, కొంచెం టైం దొరికింది కాబట్టి మేము వెళ్తున్నాము, ఇంకా అయ్యో మేము ఇంత కష్టపడుతున్నాము ఇక్కడ మాకు రావడానికి టైం లేదు కూడా అనే మాట అనట్లేదు. కాబట్టి
వీళ్ళు ఇంకా కష్టపెట్టాలని చెప్పి తన దగ్గర ఉన్న నాయకులందరిని పిలిచేసి మీరు ఏం చెప్తారంటే వాళ్ళు గడ్డి ఇచ్చి ఇటుకలు కాల్పించుకునేవాళ్ళు అనమాట అంతకుముందు. ఇప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళకి గడ్డి ఇవ్వద్దు, వీరే వెళ్ళి తెచ్చుకొని పొలంలోకి వెళ్ళి ఆ ఎండు గడ్డంతా తెచ్చుకొని మళ్ళీ వచ్చి వీళ్ళే ఇటుకలు చేయాలి. కానీ అంతకుముందు మనం గడ్డి ఇస్తే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఇటుకలు చేశారో అవి అయితే కౌంట్ తగ్గకూడదు. అంటే వీళ్ళు పనికి వెళ్ళి గడ్డి పొలం వెళ్ళి కోసుకొని వచ్చి అదంతా పెట్టుకొని మళ్ళీ ఇవి చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా, సో తగ్గుతాయి. కానీ అలా కూడా తగ్గకూడదు, అంతకుముందు ఎన్ని చేశారో అంతే కౌంట్ తగ్గకూడదని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ నాయకులు వెళ్ళేసి ఇజ్రాయెల్ అందరినీ పోగు చేసి ఫరో రాజు చెప్పిన మాటలని చెప్పారంట. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాల్చుకుంటూ ఐగుప్తు దేశం నుండి చెదిరిపోయి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే ఏనాటి పని ఆనాడే ముగించుకున్నారు. ఫరో కార్యనియామకులు తాము ఇజ్రాయెల్తో వారి మీద ఉంచిన ఆ నాయకులు కొట్టి ఎప్పటి వల్లే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడగగా ఫరో కార్యనియామకులు తాము ఇజ్రాయెల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఇంకా చూడండి వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేశారు, గడ్డి కాదు ఇంకో చోట మనం కొయ్య తెచ్చుకున్నాం, చెక్కలు తెచ్చుకొని త్వరగా చేసుకుందాం అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళి ఎక్కడెక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని చేస్తున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా టైం పడుతుంది కదా, అప్పుడు కొంచెం తగ్గినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ అధికారులు ఏం చేశారంటే ఇజ్రాయెల్ నాయకుల్ని పెట్టారు కదా, ఒక్కొక్క గ్రూప్కి పెట్టి మీరు అందరూ వెళ్ళి చేత పని చేయించండి, దగ్గరుండి పని చేయించండి అని చెప్తారు కదా, సో వాళ్ళని పిలిచి కొట్టారంట. ఎందుకు మీరు తక్కువగా చేయించారు, మాకు ఇటుకలు కౌంట్ తక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళని కొట్టి అడుగుతున్నారంటే ఎందుకు చేయించలేదు మీరని. ఇజ్రాయేల్ నాయకులు ఫరో యొద్దకు వచ్చి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఫరో రాజుకు వచ్చి తమ దాసులు తమరు ఎందుకు ఇట్లా జరిగించుచున్నారు, తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమ ప్రజలు ఎందే ఉన్నదని మొరపెట్టారు. ఇంకా నాయకులకి ఏం చేయాలో తెలియక ఫరో రాజు దగ్గరికి వచ్చి, రాజా ఎందుకు మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నారు, మేమేం తప్పు చేశాం, మాకు గడ్డి ఇవ్వలేదు, పైగా అంతకుముందు ఎన్ని చేశామో ఇటుకలు అన్నే చేయమని మమ్మల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు, మా దగ్గర అయితే ఏ తప్పు లేదని చెప్పారంట. అందుకతడు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుతున్నారు, మీరు పొండి పనిచేయడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పారు. ఫరో రాజు ఏం చేశారంటే మీరు సోమరిపోతులు, మీకు చాలా టైం ఉంది, అందుకని మీరు వెళ్ళేసి మీరు అరణ్యానికి వెళ్ళి మేము బదులర్పించాలని అడుగుతున్నారు, కాబట్టి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు చేసింది కరెక్టేను, వాళ్ళు అయితే మీకు గడ్డి ఇవ్వరు, మీరు మాత్రం ఇటుకలు అంతకుముందు ఎన్ని చేస్తున్నారో అన్నీ చేయాలని చెప్పారంట. మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెలవేగా ఇజ్రాయెల్ నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకున్నారు. ఇంకా వీళ్ళకి చాలా బాధేసిందంట, అయ్యో వీళ్ళు ఇవ్వకపోగా ప్లస్ మేము వెళ్ళి తెచ్చుకోవాలి, అవన్నీ అంత మాత్రమే కాక మనకు ఇటుకల కౌంట్ కూడా తగ్గలేదని చాలా మమ్మల్ని కష్టాల్లో ఉన్నామే అని అనుకున్నారంట. వారు ఫరో ఎదురు నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొంటకు దారిలో నిలిచిన మోషే అహరోనును కలుసుకొని, యెహోవా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకే వారి చేతికి ఖడ్గం ఇచ్చిరని వారితో అనగా, ఇంకా వాళ్ళు అయ్యో ఇట్లా అయిపోయింది, మనకి ఇంకా కష్టాలు పెరిగిపోయాయి అని చెప్పి బాధపడుతూ వస్తున్నప్పుడు దారిలో మోషే అహరోనులు కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు మమ్మల్ని ఇలా చేశారు, మీరు వచ్చి చెప్పటం బట్టే కదా వాళ్ళు ఇంకా పని ఎక్కువ అప్పగిచ్చారు, మేమేదో ఆశపడ్డాము, దేవుడు మా మొర ఆలకించాడని మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు, మాకు కష్టాలు తగ్గుతాయని మేము ఆలోచించాము, కానీ మాకు ఇంకా కష్టం పెరిగింది మీ వల్లే కదా అని అన్నారంట. మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడి చేస్తువి, నన్నేలా పంపితివి, నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయించున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేదన్న. ఇంకా మోషే గారు ఏం చేశారు, అవతలకి వెళ్ళేసి దేవుడికి మొరపెట్టి అడుగుతున్నారంట, ప్రభువా ఎందుకు నన్ను ఇక్కడికి పంపించావు, నేను వచ్చి ఫరోతో మాట్లాడినప్పటి నుంచి ఫరో వాళ్ళకి ఇంకా కష్టాలు ఉన్న కష్టాలు చాలవని చెప్పేసి ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టాడు, దీనివల్ల లాభమే ఉంది, అతడు వీళ్ళకి కీడే చేస్తున్నాడు కానీ వీళ్ళకి మేలు చేయలేదు, వీళ్ళని విడిపించలేదు, వీళ్ళని పొమ్మని చెప్పలేదు, బలి అర్పించడానికి సరిపోండి అని కూడా అనలేదు, అనకపోగా ఇంకా అంతకుముందు కంటే కూడా ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారు. మరి జనులందరూ నా మీద తిరుగుబడుతున్నారు కదా, నీ జనులను నేను విడిపింపలేదు, దేవుడా నువ్వు విడిపిస్తావు నన్ను పంపించావు కానీ నువ్వు ఎందుకు విడిపించలేదయ్యా అని దేవుణ్ణి మోషే గారు అడుగుతున్నా అంట. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్.